అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ శివశంకర్ థాట్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తీపి గవ్వలు తయారీ విధానం గురించి తెలుసుకోబోతున్నాం. తీపి గవ్వలను తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలి, వాటిని ఏ విధంగా కలపాలి, అలాగే వాటి పూర్తి తయారీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా నేను 2 కేజీల గోధుమ పిండిని తీసుకున్నానండి. మనకు కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, అలాగే కొంచెం ఉప్మా రవ్వ, అలాగే ఉప్పు, ఇంకా వేడి చేసిన నీళ్ళైతే ఇంకా బాగా వస్తాయండి, కరకరలాడుతూ గవ్వలు. అలా కాకపోయినా నార్మల్గా ఉన్న చల్లటి నీరుని కూడా వాడుకోవచ్చు. అలాగే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వాడచ్చు. ముందుగా నేనైతే 2 కేజీల పిండిని వాడుతున్నాను. ముందుగా గోధుమ పిండిని తీసుకొని జల్లించుకొని అందులో మనకు ఎంతైతే క్వాంటిటీలో ఉప్మా రవ్వ కావాలో, మనం ఎంతైతే క్రిస్పీనెస్ కోరుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఉప్మా రవ్వను కలుపుకుంటూ, అలాగే అందులో ఉప్పు, అలాగే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి కలిపి ఉండలు లేకుండా చేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో వెచ్చటి నీళ్ళను కానీ చల్లని నీటిని కానీ కలుపుకుంటూ మనం ముద్దలాగా చేసుకోవాలి. మన వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి చోట కలిసే విధంగా కలుపుకుంటూ మన ఉప్మా రవ్వను కలుపుకుంటూ ఉంటే అన్ని వైపులా బాగా కలిసి ముద్దగా బాగా అవుతుంది. చూసారు కదండి, ఇలా ముద్దగా చేసుకుని దాన్ని చపాతీ పిండిలాగా బాగా కలపాలన్నమాట. ఒక ముద్దలాగా చేసి అలాగే కొంతసేపు పక్కన పెట్టాలి. అలా పక్కన పెట్టి ఉంచడం వల్ల మనం గవ్వలు చేసేటప్పుడు ఆ పిండి చాలా మృదువుగా మారుతుంది. మనం గవ్వలు చేయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది పని. అలా ముద్ద చేసి నానబెట్టిన పిండిని కొంతసేపటి తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, మనకి ఎంత సైజు ఎంత క్వాంటిటీలో అయితే మనకి గవ్వలు కావాలో అంత క్వాంటిటీలోకి మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని గవ్వల చెక్క అనేది ఒకటి ఉంటుందండి. ఆ చెక్క మీద మనకి ఎంత సైజులో కావాలో గవ్వలు ఆ విధంగా మనం అలా వీడియోలో చూపించిన విధంగా మనం చేసినట్లయితే మనకు గవ్వలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. చూసారు కదండి, వీడియోలో అన్ని గవ్వలు చేసి పెట్టుకున్న తర్వాత అలా కొంచెంసేపు ఆరబెట్టడం వల్ల మనకి గవ్వలు అనేవి నూనెలో వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా బాగా వస్తాయి. అలాగే మనం గవ్వల చెక్క మీద మనం చేస్తున్నప్పుడు కొంచెం పొడి పిండిని వేసుకొని మనం గవ్వలు చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా అప్పుడు కూడా మనకి ఆ పొడి పిండి అనేది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక కళాయి లాంటిది పెట్టుకొని దాంట్లో కొంచెం మనం ఎంతైతే గవ్వలు చేయాలని అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా నూనె పోసుకొని దాంట్లో వాయిల్ వారీగా ఒక్కొక్క వాయి వేసుకుంటూ వాటిని వేయించుకోవాలి. ఆ గవ్వలన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది.
మన గవ్వలు బాగా వేగాయి అని మనకు తెలియాలంటే ఆ గవ్వలన్నీ కూడా మన కొంత సమయం తర్వాత అడుగుకి వెళ్ళిపోతాయండి, నూనె అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. అప్పుడు కూడా మనం చెప్పొచ్చు అవి బాగా వేగాయి అని చెప్పేసి. సో చూసారు కదా, వీడియోలో చూసిన విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని దాన్ని తీసేసుకొని తర్వాత ఆయిల్ వేసేసుకోవచ్చండి. గవ్వలన్నీ వేయించుకుంటూ లేదా గవ్వలన్నీ వేగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. నేను 2 కేజీల పిండికి 1/2 కేజీ బెల్లాన్ని వాడానండి. బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసి కొంచెం అది కరిగేంత వరకు ఉంచి తీగ పాకం వచ్చేంత వరకు చేయొచ్చండి. మాకు తీగ పాకం ఇష్టం ఉండదు, అలా మాకు వద్దు అనుకున్న వాళ్ళు కేవలం బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని వాటిని ఆ గవ్వల్లో కలిపితే మనకి కొంచెం కలిపిన తర్వాత కూడా మనం అటు ఇటు కొంతసేపటి వరకు ఆ గవ్వల్ని కదిలిస్తూ ఉండాలండి, లేకపోతే అతుక్కుపోతాయి ఒకటికొకటి. అలా ఒక పక్కన వేసుకుంటూనే గవ్వలు వేసుకుంటేనే ఇంకో పక్కన మనం చక్కెర పాకం రెడీ చేసుకొని ఆ చక్కెర పాకంని ఆ గవ్వల్లో పోసినట్లయితే మనకి తీపి గవ్వలు అనేవి రెడీ అవుతాయి. కొంతకాలం పాటు అక్కడే పక్కనే ఉంచి అప్పుడప్పుడు కలుపుతూ ఉండడం వల్ల మనకు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇక్కడ మనం ఏదైతే బెల్లం పాకం తయారు చేసుకున్నామో దాన్ని వడకట్టుకొని ఆ వడకట్టుకున్న ఆ బెల్లాన్ని మనం గవ్వల్లో ఇప్పుడు పోసుకోబోతున్నాము. గవ్వల మీద చల్లినట్లయితే, గవ్వల మీద మనం పూర్తిగా కలిపేసినట్లయితే మనకి తీపి గవ్వలు అనేవి రెడీ అవుతాయి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.